వెల్కమ్ టు HR9 న్యూస్. శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కార్యాలయం నందు నియోజకవర్గంలోని 80 మందికి 45 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు బాలాజీ వీరయ్య, పట్టణ అధ్యక్షులు ప్రస్ వెంకటేష్ నాయకులు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు రాము, మార్కెట్ యార్డ్ చైర్మన్ అశ్వత్ నారాయణ రెడ్డి, చిలమత్తూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, లేపాక్షి మండల అధ్యక్షులు అభిరామ్, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీదేవి, అమర్నాథ్, మారుతి ప్రసాద్, సర్పంచ్ మంజు, తెలుగు యువత అధ్యక్షులు భార్గవ్, అమీన్, ఐటీడీపీ అనిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకుంటే వాటికి సంబంధించిన బిల్స్ బాలకృష్ణ గారి ఆఫీసులో ఇస్తే, ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇస్తే వాటిని సీఎం గారికి పంపించి సీఎంఆర్ఎఫ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 80 చెక్కులు 45 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వారందరికి కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు సుమారుగా ఒక 6 కోట్ల రూపాయలను కొన్ని వేలాది మంది కార్యకర్తలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 పంచడం జరిగింది. ఆ విధంగా పేదవారు, మధ్యతరగతి ప్రజలు, అనారోగ్య సమస్యలు బాధపడుతున్న వారికి బాలకృష్ణ గారి సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళు ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా నాకు ఆరోగ్యము కాలు రీప్లేస్మెంట్ అయింది కాలుకి. దానివలన ఆపరేషన్ చేయించుకున్న డబ్బు అయిన దాంట్లో మన నందమూరి బాలకృష్ణ గారు మాకు సంతోషంగా మాకు కొంచెం ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదాలు.